హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. నేనైతే ఎప్పటి నుంచో ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నానండి. ఆ ప్లేసే అరుణాచలం. ఎన్నిసార్లు అనుకున్నానంటే ప్రతిసారి ఇంక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం, లేదంటే 2 సార్లు ఏకంగా తిరుపతి దాకా వెళ్ళి ఇంక అరుణాచలం వెళ్దాం అనుకున్న మూమెంట్లో కూడా వెనక్కి వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటారు కదా, స్వామి నుంచి పిలుపు రావాలి అప్పుడే మనం వెళ్ళగలమని. ఇంకా అలా అయితే చాలాసార్లు జరిగింది నాకు. అసలే వెళ్ళగలనా వెళ్ళలేనా, నన్ను పిలుస్తారా స్వామి పిలువరా అని చాలా అంటే చాలా భయంగా ఉండేది. కానీ ఏంటో ఈరోజు నైట్ అనుకున్నాము, మార్నింగ్కి అయితే ఇంక జనరల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి అయితే బయలుదేరిపోయాము. ఇంకా రావులపాలెం నుంచి కాకినాడ అయితే వచ్చాము. కాకినాడ టౌన్కి అయితే వచ్చామండి. ఈ ప్లేస్లోనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ట్రైన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ కదా, ఖాళీగానే ఉంటుందని అయితే బయలుదేరాము. వెళ్తుంది అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ అయితే 5:30కి అనమాట. మొత్తం ఈ ట్రిప్ అయితే 3-4 డేస్ ఉంటుందండి. 3-4 డేస్ ట్రిప్ కూడా 2,000 బడ్జెట్ అనమాట మనిషికి. ఆ 2,000 లోపు మొత్తం అంతా మన ట్రిప్ ఫినిష్ చేసేయాలి. ఏది వదలకూడదు, అంత మనస్ఫూర్తిగా చూడాలి. ఇంకా ఎలా చేసాము అన్నది అయితే వీడియోస్ చూస్తూ ఉండండి. ఒక్కొక్క వీడియో పెడుతూనే ఉంటాను. ఈ వీడియోలో అయితే మేము అరుణాచలం ఎలా వెళ్ళాము ఏంటి అన్నది అయితే క్లియర్గా చూపిస్తాను. మా లగేజ్లు చూసారా, సంచులు అవన్నీ కూడా మూటగట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. మేమైతే ఫుడ్ కూడా తీసుకెళ్ళిపోయామండి, నైట్ తినడానికి అలాగే మార్నింగ్ తినడానికి కూడాను. ఇంకా ఏమేమి తీసుకెళ్ళాము ఏంటనేది కూడా చూపిస్తాను. ఇంకా మా వాళ్ళు అయితే ట్రైన్ వెళ్తూ ఉంటే మా చెల్లెలు పిల్లలు అయితే మొత్తం ఎక్సైట్ అయిపోతున్నారు. మా వాడు ఇంకో ట్రైన్ వస్తుందా లేదా అని ఒంగొంగు చూస్తుంటే వాళ్ళ నాన్న బెదిరించేస్తున్నాడు అండి ఎల్లకరా అని. అయినా మాట ఎక్కడ వింటాడో, చూసారా ఎలా డాన్స్ చేస్తున్నాడు. మా అమ్మమ్మ అత్త వాళ్ళని చూసారా ఎలా పువ్వులు మాల కట్టుకుంటున్నారో. పువ్వులు అసలు తీసుకురాకండి అక్కడే కట్టుకుని అంటే లాస్ట్ మినిట్లో కట్టడం కుదరలేదు, వెంటనే బయలుదేరిపోయాం కదా. పువ్వులు దారం అన్నీ కలిపి తెచ్చేసుకున్నారు. మనం వెళ్ళేది జనరల్ అమ్మ, రిజర్వేషన్ కాదు, అవ్వదు అంటే చూసారా ఇప్పుడు ఖాళీ ఉన్న గ్యాప్లో పువ్వులు వేసుకుని మాల కట్టేస్తున్నారు. పాపం సగం కట్టారు అంతే. ఈ లోపు ఏం తెలిసిందంటే కాకినాడ టౌన్ కన్నా ముందు కాకినాడ పోర్టుకి అయితే రైలు వస్తుందని. అంటే వెంటనే లగెత్తరో ఆజాము అంటూ అందరు బ్యాగ్స్ తీసుకుని పోర్టుకి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే టౌన్కి వచ్చేసరికి ఖాళీ ఉంటుంది లేదు చెప్పలేము, సీట్స్ దొరుకుతాయి చెప్పలేము. ఇంక వెంటనే అయితే పోర్టుకి వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళేసరికి అయితే ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ఏమనుకున్నామంటే టౌన్లోనే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది కాసేపు కూర్చున్నాకను పోర్టుకి అయితే ముందు వస్తుందండి, ఇంతమంది ఉన్నారు కదా జనరల్ ఒకటి ఇబ్బంది పడిపోతారు, పోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా చెప్పారండి, మాకు చాలా హెల్ప్ అయింది. మేము అక్కడ పోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా చూసారా రిమైనింగ్ పూలు అయితే వెనకాల వదలట్లేదు. మా వాళ్ళు పువ్వులు మాత్రం వదలట్లేదు, వెనకాల పువ్వులు కట్టుకుంటున్నారు. మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. నార్మల్గా అయితే బుధవారం డైరెక్ట్ అరుణాచలానికి ఉందండి. మేమేంటి అంటే ఇంక అనుకున్నాము, అలా అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటే అవ్వట్లేదు. ఇంకేదోటి అయిందని అయితే నైట్కి అనుకుని పొద్దునకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే డైలీ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళేది అయితే కాట్పాడు రైల్వే స్టేషన్కి. కాకినాడ నుంచి కాట్పాడు అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇంకా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ట్రైన్కి వెళ్ళడానికి 255 అండి టికెట్. జనరల్ తీసుకున్నామని చెప్పాను కదా, అస్సలు ఖాళీ ఉండదు అనుకున్నాము. ఫస్ట్ మేము ఎక్కడికి ట్రైన్ వచ్చింది కానీ డోర్స్ అస్సలు ఓపెన్ లేదండి. ఆ గ్యాప్లో మేము ఎంత కంగారు పడిపోయామంటే కూర్చుంటా స్పేస్ దొరకదా, కూర్చుంటా స్పేస్ దొరకదా, చాలా అంటే చాలా కంగారు పడిపోయాము. ఎందుకే లోపల డోర్స్ ఓపెన్ చేశాక అక్కడే స్టార్ట్ అవ్వడం గురించి చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. ఎవరైనా అప్పటికప్పుడు అరుణాచలం వెళ్దాము అనుకుంటే ఈ ట్రైన్ అయితే బెస్ట్ అండి. ఆ ట్రైను డోర్స్ ఓపెన్ అంత వరకు చాలా అంటే చాలా కంగారు పడిపోయాను బయట ఉండి, మళ్ళీ స్పేసెస్ దొరుకుతాయి లేదని. లోపల చూసారా ఎంత ఖాళీగా ఉందో. లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఏంటి ఎంత ఖాళీగా ఉంది, అంత ఐస్ పడిపోయామా బయట అనిపించింది. కానీ ఏంటి అంటే మనం ఇక్కడికి రావడం ప్లస్ అయిందనమాట. ఇప్పుడు టౌన్కి వెళ్ళేసరికి చాలా అంటే చాలా ఫీల్ అయిపోయినాయండి. మేము పోర్టుకు వచ్చి చాలా మంచి పని చేసాం అనిపించింది. ఇంకెవ్వరి స్పేసెస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రశాంతంగా కూర్చున్నాము. ఇప్పుడు వరకు అయిన బడ్జెట్ అయితే మేము మా ఊరు నుంచి రావులపాలెం వచ్చాం కదండి, అక్కడికైతే 20 రూపీస్ అయింది. బస్సు ఎక్కితే ఫ్రీగా వచ్చేయచ్చు. మేము ఏంటంటే ఆటో ఎక్కేసాము. ఇంకా తర్వాత మనకి అక్కడి నుంచి కాకినాడ రావడానికి మాకు ఫ్రీ బస్సే కాబట్టి డబ్బులు అవ్వలేదు. మా నాన్న వాళ్ళకి అయితే 70 రూపీస్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి మనము టౌన్కి వెళ్ళడానికి అయితే 20 రూపీస్ అండి. అక్కడి నుంచి పోర్టుకి వెళ్ళడానికి ఇంకో 20 అయ్యింది అనమాట. నా వరకు అయితే 60 రూపీస్ అయ్యాయి. తర్వాత మనకు ఇప్పుడు ట్రైన్ ఎక్కాం కదా, 255 రూపీస్. అలా 255 60 ఎంత అయింది, 315 రూపీస్ అయితే అయ్యిందండి. అలా మాట్లాడుకుంటూ రాజమండ్రి దాకా వచ్చేసాం. చూసారా ప్రజెంట్ అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రికి వచ్చేటప్పుడు కూడా పర్లేదు,
ఎక్కడో ఒక్కొక్క చోట ఒక్కొక్క సీట్ ఖాళీగా ఉంది కానీ చాలా మట్టుకి ట్రైన్ అయితే ఫిల్ అయిపోయిందండి. నైట్ 8 అయ్యేసరికి డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా వరుణోక్త అయితే పులిహోర చేసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. వీడియో తీయడం అయితే కుదరలేదు. తర్వాత కొన్ని చపాతీస్ ఏంటంటే మార్నింగ్‌కి, నైట్‌కి కూడా చేశారు. ఇంకా అవి తినేసి అయితే పడుకున్నాము. లెగిసేసరికి అయితే తిరుపతి వచ్చింది. తిరుపతి అయితే ఖాళీ లేదండి అస్సల. జనం చూసారా ఎలా నుంచొని ఉన్నారో. ఇంక నాకైతే కళ్ళలో మగత అలాగ వస్తూనే ఉంది. ఇంకెంత దూరమో అని అడుగుతున్నాను. ఇంకా అక్కడి నుంచి టైం పడతదంటండి. ఈ జనం అయితే చాలా ఎక్కువే ఉన్నారు. ఫిల్ అయిపోయింది. చూసారు తిరుపతి కొండ అయితే వ్యూ అయితే భలే ఉందండి ట్రైన్‌లోని చూస్తూ ఉంటేని. మేమైతే అక్కడి నుంచి స్వామికి దండం పెట్టేసుకున్నామండి. అలా ట్రావెల్ చేయగా కాట్పాడు రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చామండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాట్పాడు రైల్వే స్టేషన్‌లో ఉన్నాము. అలా అడుగు పెట్టగానే కింద వావ్! తమిళనాడు వచ్చామన్న ఫీలింగ్. ఎందుకంటే వేరే స్టేట్‌కి వచ్చాను కదా! నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానండి. తమిళనాడులో వాళ్ళు కట్టుబాట్లు ఎలా ఉంటాయి? వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి? ఇంకా వాళ్ళ పడిగట్లు ఎలా ఉంటాయి? అవన్నీ చూడాలనిపిస్తుంది. దారిలో కనిపిస్తూ ఉంటారు కదా! అసలు ఎలా ఉంటారో ఏంటని చూద్దాం అనుకున్నాను. మనలాగే ఉంటారులెండి. కానీ ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళు పెట్టుకునే బొట్టు స్టైలు అవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అవన్నీ చూడడానికి ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇంకా మా వాళ్ళైతే ఓ పక్కన బ్రష్ చేసేస్తున్నారనమాట. కాట్పాడు రైల్వే స్టేషన్‌లోనే బ్రష్ చేసేసాము. ఇంక మా వోడికైతే హ్యాపీ బర్త్‌డే చెప్తున్నాను. ఎందుకంటే మా తేజస్ పుట్టినరోజు అనమాట. మేము వెళ్ళింది జస్ట్ తమిళనాడులో అడుగుపెట్టిన రోజు. ఇంక వాడి పుట్టినరోజునే దర్శనం చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యి వచ్చేసాము. ఇంక మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా తేజ్ గాడి పుట్టినరోజు అరుణాచలంలో చేయాలన్నది మాకి కోరిక అనమాట. ఇప్పుడు తీరబోతుంది. ఇంక కాట్పాడు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకొచ్చేసామండి. బయటికి రాగానే ఇంక టిఫిన్ అయితే అక్కడే తినేసాము. చపాతీలు తెచ్చారని చెప్పాను కదా! చపాతీ అలాగే మజ్జిగలో గారెలనమాట. ఇంకా తాయితీగా టిఫిన్ తినేసి ప్రయాణం అయితే మొదలుపెట్టామండి. ఇప్పుడు వెళ్తుందయితే బస్ స్టాండ్‌కి. మనం అరుణాచలం వెళ్ళాలి అంటే బస్ స్టాండ్ నుంచి ఇంకో బస్సు ఎక్కాలండి. మన డైరెక్ట్ అరుణాచలానికైతే నరసాపురం నుంచి బుధవారం ట్రైన్ ఉంటుంది. చాలా అంటే చాలా రష్‌గా ఉంటుందిలెండి. ఇంక మేము ఆ రిస్క్ చేయలేము అనుకుంటుంటే కూడా అలా అలా అయిపోతుంది. ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసామని చెప్పాను కదా! ఇప్పుడు కాట్పాడు రైల్వే స్టేషన్ నుంచి వెల్లూరు బస్ స్టాండ్‌కైతే వచ్చి రాని భాషలో ₹20 ఆటో మాట్లాడుకుని అయితే బయలుదేరామండి. అక్కడి నుంచి అయితే అరుణాచలం బస్సు ఎక్కాలి. ఇంక వెళ్ళే దారంతా కూడా ఆ బోర్డులు చూస్తూ, ఆ రోడ్లు చూస్తూ మనలాగే ఉన్నాయా? మనలాగే ఉన్నాయా? ఏంటో మనలాగే ఉంటాయి. కానీ వేరే స్టేట్‌కి వచ్చినప్పుడు మనలాగే ఉన్నాయా? మనలాగే ఉన్నాయా? అని ఫీల్ అయిపోయి మరీ మరీ చూస్తాం కదా! అలా అయితే నేను చూసాను. ఇప్పుడైతే బస్ స్టేషన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే దింపేశారు. పువ్వులు చూసారా? పువ్వుల దండలైతే చాలా అంటే చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. నాకు చాలా నచ్చేసినాయి. వాళ్ళు కట్టే పువ్వుల దండల స్టైల్ ఏంటి, రంగు రంగుల పువ్వులు వాడడం ఏంటి, నాకైతే చాలా నచ్చింది. అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్‌కెళ్ళామని చెప్పాను కదా! బస్ స్టాండ్‌లోకి వెళ్ళగానే మా వాళ్ళకి ఇప్పటికే టైర్డ్ అయిపోయి నీరసాలు వచ్చేసినాయి కదా! ముందైతే టీ పడాలి అనుకున్నారు. బస్ స్టాండ్ చూసారా? నాకు చూడగానే వావ్! చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే రాజమండ్రి ఈ బస్ స్టాండ్‌లో చూస్తాను కదా! కొంచెం ఇది పెద్దగా అనిపించింది అంతే. మెయిన్ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే నాకక్కడ బస్ స్టాండ్‌లో ఏది ప్రైవేట్ బస్సు, ఏది గవర్నమెంట్ బస్సో తెలియలేదు ఎందుకని. ఇంకా వెళ్ళి చూడండి ప్రైవేట్ బస్సుల్లా లేవు. గవర్నమెంట్ బస్సుల్లాగా అసలు ఒక అడుగెట్టడానికి కూడా ఖాళీ లేనట్టు ఉంటున్నారనమాట బస్సులో జనం. నేను అవి చూడగానే ప్రైవేట్ బస్సులా, గవర్నమెంట్ బస్సులా అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఇలా అరుణాచలం వెళ్ళాలి అని చెప్పని బస్సు వెళ్తది అంటే ఆ బస్సు ఎక్కేసాము. ఎందుకే మీకు చెప్పడం మర్చిపోయాము. మేము వచ్చిన ప్లేస్ అయితే వెల్లూరు అండి. వెల్లూరు బస్ స్టాండ్‌కి వచ్చాము. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బస్సు అదేనంట గవర్నమెంట్ బస్సు. మేము ఎక్కిందైతే ప్రైవేట్ బస్సు అంట. ఫస్ట్ ఈ బస్సులోకి వెళ్ళగానే ఇది ప్రైవేట్ బస్సే అనుకోలేదు. గవర్నమెంట్ బస్సు ఏమో మన బస్సుల మీద చాలా బాగున్నాయి. అలా ఇలా అని తెగ మాట్లాడేసుకున్నాము. ఇందుకే తర్వాత కాసేపటికి తెలిసింది ఏంటంటే అది ప్రైవేట్ బస్సు అంట. మనకు ప్రైవేట్ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారండి. అసలు ఆపరు. ఇదేంటంటే గవర్నమెంట్ బస్సులాగా ప్రతి చోట ఆగుతూనే ఉంది. అలాగే చిన్న చిన్న ప్లేసెస్ కూడా మనకి ప్రైవేట్ బస్సెస్ ఉండవు. ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే తప్ప మన ప్రైవేట్ బస్సెస్ అయితే మాక్సిమం ప్రిఫర్ చేయరు. ఇక్కడ ఏంటంటే అడుగడుగునా స్టేషన్‌కి ఆగుతూనే ఉంటుంది. జనం కూడా అలాగే ఎక్కుతున్నారు. మనోళ్ళు ప్రైవేట్ బస్సు అస్సలు ఎవ్వరు ప్రిఫరెన్స్ ఇవ్వరు. అందరూ గవర్నమెంట్ బస్సు ఎప్పుడు వత్తదా అది ఎక్కుదామనే చూస్తారు. ఇక్కడ అలా కాదు. బస్సు ఏ బస్సు వస్తే ఆ బస్సు అన్నట్టు ఎక్కేస్తున్నారనమాట. బస్సు అసలు ప్రైవేట్ బస్సు లాగా లేదు. అసలు ఖాళీ లేదు. బస్ స్టాండ్‌లో అయితే దిగేసాము. అక్కడి నుంచి మేము అరుణాచలం దర్శనానికి వెళ్ళట్లేదండి. మాకు తెలిసిన వాళ్ళ ఆశ్రమం ఉందనమాట. ఆ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో చెంగంవెల్లి బస్సు ఎక్కండి రమణ ఆశ్రమం దగ్గర దింపమని అడగండి అన్నారు. అలాగే అనౌన్స్‌మెంట్ దగ్గరికెళ్ళి ఇలా చెంగమెల్లి బస్సు అంటే
ఈ బస్సు వెళ్తుంది అని ఎక్కమన్నారు. సగం దూరం వెళ్ళాక టికెట్ తీసుకుంటుంటే అమ్మ ఈ బస్సు ఏమి వెళ్ళదు మీరు దిగేయాలని చెప్తే దిగేసాం అనమాట. అక్కడి నుంచి 20 రూపాయలు ఆటో కట్టించుకుని రమణ ఆశ్రమం దగ్గర అయితే దిగాము. ఇప్పుడు వరకు ఆయనకి వచ్చి అయితే ఇందాక 315 అని చెప్పాను కదండి. తర్వాత అక్కడి నుంచి ఆటోకి 20 రూపాయలు ఇచ్చి బస్ స్టాండ్లో దిగాము కదా. బస్ స్టాండ్ నుంచి అరుణాచలం రావడానికి ఒక 70 రూపాయలు అయ్యాయి. అక్కడి నుంచి రమణాశ్రమం రావడానికి 20 రూపాయలు. మొత్తం 315, 20, 70, 20 మొత్తం 425 రూపాయలు అయితే అయ్యిందండి ఇప్పటికి. ఇక్కడ చూసారా చేత్తోనే చేస్తున్నారు విగ్రహాలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. శ్రీ రమణ ఆశ్రమానికి ఎదురుగుండా సందు ఉంటదండి. మనం స్ట్రైట్ గా వెళ్తే ఆంధ్ర ఆశ్రమం అని కనిపిస్తుంది. వెళ్ళే దారంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బ్యాగ్స్ మోసేసరికి వచ్చింది అనమాట అసలైన ఆవేశం. ఏంటంటే ప్యాక్ చేసుకున్నప్పుడు ఏం తెలియలేదు, ఆ మోసినప్పుడు తెలిసింది. ఇంకా 4-5 డేస్ ట్రిప్ కదా అని దొరికినవన్నీ అందులో బ్యాగ్లో కూరేసాము. ఇంకా వెళ్ళేదారు అన్నాను కదా, ఎంత ప్రశాంతంగా ఉందంటే పక్షుల కిలకలు, ఇంకా అక్కడైతే నెమ్మలు కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది ప్లేసు. ఇప్పుడైతే ఆంధ్ర ఆశ్రమం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే పైన స్టే చేయబోతున్నాము. ఇంకా ముందే మాకు తెలిసిన వాళ్ళు అనమాట, అడిగాము. పైన అయితే స్టే చేయడానికి రూమ్ ఇచ్చారు. ఇంకా అందరం కలిసి అయితే పైకి వెళ్ళిపోయాము. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా లోపలికి వెళ్ళగానే కాసేపు అయితే రిలాక్స్ అయిపోయాము. ఫేస్ వాష్ చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అయితే ఈ ఆంధ్ర ఆశ్రమం చుట్టుపక్కల అయితే ప్లేసెస్ మీకు కూడా చూపిస్తానండి. చూడడానికి అయితే భలే ఉంది. మొత్తం అంతా నేచరే ఉందండి. జనాలు తక్కువ, పచ్చదనం ఎక్కువ, అలాగే పక్షులు కిలకలు అనమాట. నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయండి. మాకైతే దూరం నుంచి నెమలి కనిపించింది. నా బుడ్డ ఫోన్లో తీయడం కుదరలేదు, వీడియోస్ సరిగ్గా రాలేదు. ఇంకా తర్వాత అయితేగా భోజనానికి అయితే బయలుదేరామండి. ఈ ఆశ్రమానికి కొంచెం దూరంలో అయితే భోజనం పెడతారంట. ఆశ్రమానికి సంబంధించిన ఆవిడైతే మమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇంకా అది కొంచెం దూరమే అన్నారు కానీ నడుస్తుంటే ఎల్లి కొలిది అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా తర్వాత ఇంకెక్కడ అనుకుంటూనే ఉన్నాము. అలా నడవగా ప్లేస్ అయితే వచ్చిందండి. లోపలైతే వెళ్తుంటేనే దడే వచ్చింది. ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు అక్కడ. మేమేమనుకున్నామంటే జనం ఏముండరు, ప్రశాంతంగా వెళ్ళి భోంచేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అక్కడైతే చాలామంది ఉన్నారండి జనము. ఆ జనం చూసి షాక్ అయిపోయాం ఫస్ట్. తర్వాత వాళ్ళ డిసిప్లిన్ చూసి ఫిదా అయిపోయానండి నేనైతేని. అక్కడ ఎంతమంది జనం ఉన్నా సరే తోసుకోకుండా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చాలా ప్రశాంతంగా వెళ్తున్నారండి. ఒక్కరు కూడా కంగారు పడకుండాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్వరు కూడా నాకు లేట్ అయిపోతుంది అలా అని కంగారు పడేలాగా ఎవ్వరు లేరండి. అందరూ ప్రశాంతంగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఏంటి ఇంత డిసిప్లిన్గా ఉన్నారని షాక్ అయిపోయానండి. తర్వాత లోపలికైతే ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఫుడ్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయని మెనూ ముందే బోర్డు మీద రాశారు. అందరికీ ఫ్రీయేనండి. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే లిమిట్గా పెడతారంట, ఇంతమందికి అని ఉంటుందంట ఫుడ్ ఇక్కడ. అలా అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ చూసారా అందరూ కూడా చాలా హైజీనిక్గా గ్లౌజులు వేసుకుని మాస్క్ పెట్టుకుని ఇంకా అవన్నీ కూడాను. ఫస్ట్ పిల్లలకైతే ఫుడ్ ఇవ్వలేదు చూసారా ఆవిడ. పిల్లలకైతే సపరేట్గా కొంచెం పెడుతున్నారండి. మా అందరికి ఇచ్చి వెనకాలైతే చెప్పింది అనమాట, పిల్లలు 3 ఉన్నారు, ఆ 3కి కొంచెం ప్లేట్లు పెట్టివ్వండి అని. ఎవ్వరు కూడా వేస్ట్ చేయకూడదంటండి ఫుడ్. ఇంకెంత పెట్టుకున్నా సరే మనం తినాల్సిందే. నీకు అవసరం లేకపోతే తక్కువ పెట్టించుకోవాలంతే. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీకైతే ఏమేమి పెట్టారో చూపిస్తాను. 2 వడలు ఇచ్చారు, అలాగే క్యాబేజీ ఫ్రై, బంగాళదుంప, సాంబార్ అయితే పెట్టారండి. ఇంకా అస్సలు ఫుడ్ అనేది పాడేయకూడదు. చెప్పాను కదా, మనం ఎంత తింటే అంత తినొచ్చు కానీ ఫుడ్ అన్నది పాడేయకూడదు. అక్కడ పాడేసి దగ్గర కూడా ఒకళ్ళు ఉన్నారనమాట. ఒకవేళ మనం పాడేయడానికి వెళ్తుంటే లేదు వెనక్కి వెళ్ళి తినేసి రండి అని. నేనైతే గోంగూర అస్సలు తిన్నాను. గోంగూర పప్పు అంట తెలియకుండా వేసుకున్నాను. అది మా చెల్లికి వేసి మా అమ్మకి వేసి ఎలా అయితే మేనేజ్ చేశాను. పాడేయడానికి అస్సలు ఊరుకోలేదు వాళ్ళు. అరుణాచలంలో ఫస్ట్ భోజనం అయితే ఇలా జరిగిందండి. నెక్స్ట్ దర్శనం ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఉందో కింద కామెంట్ చేయండి.